హాయ్ అండి. తెల్లగా రావడం కోసం చాలా రకాల ప్రయత్నాలైతే చేసే ఉంటారు. కానీ ఒక్కసారి ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన టిప్ మాత్రం ఈ వీడియోలోనే మీకు లైవ్‌లోనే రిజల్ట్ అనేది చూపిస్తాను. సో, వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇదైతే మనకి చాలా బాగా వర్క్ అయిందండి. మీకు పెళ్లి కుదిరినా, లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు వరుసగా 3 రోజుల పాటు ఇలా చేశారంటే చాలా బాగా పనిచేస్తుందండి. మీ స్కిన్ కలర్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. దీనికోసం మనం ఎలాంటి ఫేస్ ప్యాక్స్ కలపాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీ ఇంట్లో కలబంద ఉంటే చాలు. కలబంద మొక్క ఉంటే చాలు. ఈ కలబంద అనేది ప్రతి ఒక్క ఇళ్లల్లోనూ, పెరట్లోనూ కామన్‌గా ఉంటుందండి. కానీ ఏంటంటే తీసి పారేస్తూ ఉంటారు. ఆ కలబందతో ఏమవుతుందిలే అని చెప్పి. కానీ బాగా వర్క్ అవుతుందండి. ఈ కలబంద ఏంటంటే మన హెయిర్‌కి, స్కిన్‌కి చాలా మంచిదండి. నేను దీనికోసం ఇప్పుడే చెట్టు నుండి తెంపిన కలబంద మొక్కనైతే తీసుకున్నానండి. ఈ ముక్కను నేను మంచిగా వాష్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఇది మనం ఫేస్‌కి యూజ్ చేస్తున్నాం కాబట్టి వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చాక్ తోటి మనకి ఎంత పీస్ అయితే కావాలో అంత పీస్ అయితే తీసుకోవాలి. నేను ఇంత ముక్కనైతే తీసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న ముక్కనేంటంటే ఇప్పుడు మనం సైడ్స్‌న ముల్లులుంటాయి కదండీ! ఆ ముళ్ళైతే తీసేసుకోవాలి. నిజంగా అండి. మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే మనం చాలా ఈజీ వేలోనే మన స్కిన్ కలర్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. కాస్త టైం ఉంటే చాలు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా జస్ట్ ఇలా పై పార్ట్ తొక్కను కూడా తీసేసుకోవాలండి. ఒక సైడ్ మాత్రమే తీసుకోవాలి ఇలా తొక్కనేది. ఇలా మనం పైన తొక్కంతా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని చాక్‌తో ఘాట్లు పెట్టుకోవాలండి. నిలువుగా, అడ్డంగా మీరు ఎంత దగ్గరికైతే అంత దగ్గరగా ఘాట్లయితే పెట్టుకోండి. ఎన్ని ఎక్కువ ఘాట్లు పెట్టుకుంటే అంత జెల్ అనేది మనకి బయటికైతే వస్తుందనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలామంది హాస్టల్స్‌లో ఉంటూ ఉంటారు. లేదంటే రూమ్స్‌లో ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మీరు ఈ ప్యాక్‌నైతే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఫేస్ ప్యాక్‌ని మనం బౌల్ పెట్టి కలుపుకోవాల్సిన అవసరమే లేదు. చాలా ఈజీగా మనం దీన్నైతే అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా! నేనిక్కడ నిలువుగా పెట్టాను. అలాగే అడ్డంగా కూడా పెడుతున్నాను. ఇక్కడ మనకు చూసారు కదా! ఎంత జెల్ అనేది ఫార్మ్ అవుతుందో జిగురుగా. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఇలా అని కనుక అంటే మనకి ఇన్ని లేయర్స్‌లా ఫార్మ్ అవ్వాలండి. ఈ ఘాట్లన్నీ చూసారా ఎలా కనిపిస్తున్నాయో? అప్పుడే మనకి కలబందలోంచి గుజ్జంతా కూడా బయటకొస్తుందండి. చాలామంది ఏంటంటే ఈ తొక్క అంతా తీసేసుకొని లోపలున్న గుజ్జుని మిక్సీ జార్‌లో వేసుకొని, ఆ మిక్సీ జార్‌లో వేసుకున్న గుజ్జుతోనే ఫేస్ ప్యాక్‌ని రెడీ చేసుకుంటారు. అది చాలా ప్రాసెస్ అండి. చాలా ఈజీ వేలో మనం ఇలా కూడా మన స్కిన్‌ని గ్లో చేసుకోవచ్చు. దానికన్నా ఇది బాగా వర్క్ అవుతుందండి. ఇది మనం డైరెక్ట్ జెల్‌ని యూజ్ చేస్తున్నాం కదా! అదైతే మనకి మిక్సీలో వేస్తే ఏంటంటే వాటర్ కంటెంట్‌లా వచ్చేస్తుందనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ఒక 2 స్పూన్ల బియ్యం పిండి అయితే వేసుకోవాలండి. ఈ బియ్యం పిండి చాలా బాగా వర్క్ అవుతుందండి. మీ దగ్గర బియ్యం పిండి లేకపోతే శనగపిండి అయినా వేసుకోవచ్చు. ఈ బియ్యం పిండి వల్ల ఏంటంటే మన ఫేస్ మీద ఉండే మృత కణాలన్నీ పోతాయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీరు ఇందులోనే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోండి. జస్ట్ ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి వల్ల కూడా మన స్కిన్ మెరుస్తుందండి. ఇప్పుడు మీరు ఇది ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోండి. ఫేస్‌కి, నెక్‌కి, లెగ్స్‌కి, హ్యాండ్స్‌కి మీకు ఎక్కడైతే బ్లాక్‌గా ఉందో అక్కడైతే మీరు మంచిగా స్క్రబ్ చేసుకుంటూ జెంటిల్‌గా అంటే స్లోగానే స్క్రబ్ చేసుకుంటూ ఇదంతా కూడా మీరు మసాజ్‌లా అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడ నా హ్యాండ్‌కి మాత్రమే అప్లై చేసి చూపిస్తున్నానండి. అందుకే కొంచెం ఎక్కువైపోయిందనమాట అదంతా కూడాని. మీరు ఈ ముక్కతో మీరు మీ హ్యాండ్‌కి, ఫేస్‌కి, నెక్‌కి అంతా కూడా అప్లై చేసేసుకోవచ్చు. అప్లై చేసుకుంటూనే మసాజ్ కూడా చేసుకోవాలండి. అప్పుడే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. అలాగే మన స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది. ఇంకొకటేంటంటే దీనివల్ల ఏంటంటే మనకి ముఖం మీద నల్లగా మచ్చలుంటాయి కదండీ! ఆ మచ్చలు కూడా పోతాయండి. కనీసం మీరు ఈ ముక్కతోనే మీరు ఒక 3 మినిట్స్ పాటు మసాజ్ అయితే చేసుకోవాలండి. మీరు ఎంత బాగా మసాజ్ అనేది చేసుకుంటే మీకు కలర్ అనేది అంత బాగా వస్తుందనమాట. ఇలా బాగా మసాజ్ అనేది చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఒక 10 మినిట్స్ పాటు ఇలాగే వదిలేయండి.
టైం ఉంటే వదిలేయండి. లేదు అనుకుంటే ఇప్పుడే మీరు వాష్ అనేది చేసేసుకోవచ్చు. ఇదే మీరు బాయ్స్ ఆర్ గర్ల్స్ ఇద్దరు కూడా యూజ్ చేయొచ్చండి. అబ్బాయిలు కూడా యూజ్ చేయొచ్చనమాట. వాళ్ళకి కూడా మంచిగా పనిచేస్తుందండి. నేనైతే వెంటనే కడిగేసుకున్నానండి. ఒక 10 మినిట్స్ పాటు ఉంచుకోమన్నాను కదా! నేనైతే ఉంచుకోలేదు. చూసారు కదండీ! అప్లై చేసిన చెయ్యికి, అప్లై చేయలేని హ్యాండ్‌కి డిఫరెన్స్ తెలుస్తుంది. నేనైతే 10 మినిట్స్ పాటు ఉంచుకొని వాష్ చేసుకుంటే ఇంకా బావుంటుందేమో కానీ, నేనైతే వెంటనే వాష్ చేసేసాను. మీరైతే మసాజ్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు అలాగే వదిలేసాక వాష్ చేసుకోండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. వారానికి 2 సార్లు క్రమం తప్పకుండా చేశారంటే, మీ స్కిన్ కలర్ అనేది పూర్తిగా మారిపోతుంది. వైట్ అయిపోతుందనమాట. కలర్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. ఈ వీడియో గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.